ఫోన్పేలో మనం మన స్టేట్మెంట్ని చాలా ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలన్నది నేనైతే చెప్తాను. అంతకంటే ముందు రీల్ని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, రీల్ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్పేని అయితే ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో మీరు డౌన్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ హిస్టరీ అన్న ఆప్షన్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లాస్ట్ కార్నర్లో చూసుకున్నట్టయితే ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ మై స్టేట్మెంట్ అని పైన కనిపిస్తుంది, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మై స్టేట్మెంట్ మీదనైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రేంజెస్ అని ఉంటాయి అనమాట. సో లాస్ట్ 30 days దా, లాస్ట్ 90 days దా, లాస్ట్ 180 days దా, లాస్ట్ 365 days దా, లేకపోతే సెలెక్టెడ్ డేట్ రేంజ్ అని ఉంటుంది. సో అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదా పక్కకి ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేసి లాస్ట్ ఇయర్ దా, అంతకుముందు ఇయర్ దా, అంతకుముందు ఇయర్ దా, కరెంట్ ఇయర్ దా అన్నది ఉంటుంది. సో మీరు ఏదైతే కావాలో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్మెంట్ అన్నది ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.